బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, బోయినపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సురాణా గ్రూప్ కంపెనీపై ఈడీ సోదాలు చేసింది. చైర్మన్ నరేందర్ సురాణా, ఎండీ దేవేందర్ సురాణా ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఇక మనీ లాండరింగ్తో పాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు ఆరోపణలున్నాయి. బోయినపల్లిలోని ఆరియాంత్ కార్ట్ మాస్టర్ ఎన్క్లేవ్లో ఈ విల్లాలో సోదాలు చేశారు. 2 నెలల క్రితం కేసు నమోదు చేసుకున్న ఈడీ రంగంలోకి దిగింది. అనంతరం ఈరోజు వేకువజామున 4 గంటలకు ఈడీ సోదాలు చేశారు. మొత్తం 2 టీములతో ఈడీ సోదాలు చేసింది. ఇక సురాణా ఇండస్ట్రీస్తో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై ఈడీ సోదాలు చేసింది. ఇక బోయినపల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్లో ఈడీ సోదాలు జరిగాయి. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ చైర్మన్, ఎండీ ఇళ్లలో సోదాలు చేశారు. ఇక చెన్నైకి చెందిన ఈడీ బృందాలు సోదాలు జరిపినట్టు తెలుస్తోంది. చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి సురాణా కంపెనీ వేల కోట్ల రూపాయల రుణం తీసుకుందని, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా సురాణా కంపెనీ ఎగ్గొట్టింది. ఇప్పటికే సురాణా గ్రూప్పై సిబిఐ కేసు నమోదైంది. సురాణాకి అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్ పనిచేస్తోంది. హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక సోదాలు చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించింది. ఇక జూబ్లీహిల్స్, బోయినపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సురాణా గ్రూప్ కంపెనీపై ఈడీ సోదాలు చేసింది. ఇక చైర్మన్ నరేందర్ సురాణా, ఎండీ దేవేందర్ సురాణా ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. మనీ లాండరింగ్తో పాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బోయినపల్లిలోని ఆరియాంత్ కార్ట్ మాస్టర్ ఎన్క్లేవ్లోని విల్లాల్లో సోదాలు చేశారు. 2 నెలల క్రితం కేసు నమోదు చేసుకున్న ఈడీ రంగంలోకి దిగింది. అనంతరం ఈరోజు వేకువజామున 4 గంటలకు ఈడీ సోదాలు చేశారు. మొత్తం 2 టీములతో ఈడీ సోదాలు చేసింది. సురాణా ఇండస్ట్రీస్తో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై ఈడీ సోదాలు చేసింది. ఇక బోయినపల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్లో ఈడీ సోదాలు జరిగాయి. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ చైర్మన్, ఎండీ ఇళ్లలో సోదాలు చేశారు. చెన్నైకి చెందిన ఈడీ బృందాలు సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి సురాణా కంపెనీ వేల కోట్ల రూపాయల రుణం తీసుకుంది. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా సురాణా కంపెనీ ఎగ్గొట్టింది. ఇప్పటికే సురాణా గ్రూప్పై సిబిఐ కేసు నమోదైంది. సురాణాకి అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్ పనిచేస్తోంది.